హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు వన్స్ అగైన్. సో మీకోసం ఇంకొక మంచి ఈస్ట్ ఫేస్ హౌస్ మేము తీసుకొచ్చేసాను. ఇది వచ్చేసి వెరీ నియర్ టు పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. అక్కడ నుంచి మాకు తెలిసింది ఇక్కడ సుధిరెడ్డిపల్లి వెళ్ళే రూట్లో అంటే రోడ్ హైవేకి నియర్ బై హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఒక 5 years ఓల్డ్ హౌస్ అనమాట. సో మనకి వీళ్ళంతా రెనోవేట్ చేసి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో సో పిఓపి అవన్నీ కొత్తగా చేయించి సేల్కి అయితే పెట్టడం జరుగుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు సో మీరు మా ఛానల్ కొత్తగా చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం ఇలాంటి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి, ఎందుకంటే మీకు ముందు వీడియోస్ వస్తుంటాయి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కొలీగ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళకంటూ ఒక టైం సేవ్ అవుతుంది. నచ్చితే ఇల్లు వాళ్ళు కొనగలరని చెప్తాను. సో వీడియోకి వెళ్ళిపోదాం. కదా వీడియో ఎంట్రన్స్ స్టార్టింగ్ లో మీకు ఇదే అనమాట హౌస్. మీరు చూస్తున్నారు, ఇదే హౌస్ యొక్క ఎలివేషన్. సో ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట. మనకి ఇంటి ముందర 30 feet రోడ్ అయితే ఉంటుంది. సో ఇలా మీరు వచ్చేస్తే లోపలికి వచ్చేసి మనకి ఇలా గేట్ ప్రొవైడ్ చేయడం జరిగింది మంచి స్టాండర్డ్ గా. అండ్ మీరు ఇలా వచ్చేసి మనకి హౌస్ మెయిన్ ఎంట్రన్స్ లో ఒక గ్రిల్ ప్రొవైడ్ చేశారు. ఇది చూస్తే మనకి ఇది వచ్చేసి ఇక్కడ బోర్ పాయింట్ అనమాట. ఇదేదైతే ఉందో సెట్ బ్యాక్, సంపు ప్లస్ సెట్ బ్యాక్ మనకి ఇక్కడ చూడొచ్చు. మంచిగా ప్లేస్ అయితే వదిలారు. ఒకవేళ ఇక్కడ పక్కన వాళ్ళు కట్టుకున్నా కూడా ఇక్కడ డార్క్ అదేమంటారు మొత్తం చీకటి అదేమో వెంటిలేషన్ ఉండడానికి అయితే ప్లాన్ చేసుకొని కొంచెం ఎక్కువ వదిలి మనకి ప్లేస్ అయితే వచ్చేయడం జరిగింది. అక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. సో మనకి చెప్పాను కదా అటు సైడ్ సెట్ బ్యాక్ ఉంది. అండ్ మనకి ఇలా స్టెప్స్ ఇలా ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది, అంటే బయటకి సైడ్ గెస్ట్ టాయిలెట్ కానీ అలా కొంచెం చూస్తే మీరు ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. ఇక్కడ ట్యాప్స్ అని కొంచెం చెప్పాను కదా 5 years ఓల్డ్ అని, కొంచెం ట్యాప్స్ అవన్నీ కొత్తగా పెట్టడం జరిగింది. అండ్ ఇది చూస్తే కూడా మీకు అర్థం అవ్వచ్చు కొంచెం ఓల్డ్ గానే ఇది లుక్ ఉంటుంది. మనకి ఇవన్నీ నీట్ గా వాష్ చేసి ఇస్తారు అనమాట, అది వేరే విషయం. సో మనం ఇప్పుడు హౌస్ లోకి వెళ్ళిపోదాం. ఇది అనమాట మనకి హౌస్ ఎంట్రింగ్. చెప్పాను కదా ఈస్ట్ ఫేస్ ఎంట్రింగ్ మెయిన్ డోర్ అనమాట. సో మనం ఇది ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి హాల్. సో మీరు కెమెరా వచ్చేసి మనకి మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. ఏదైతే ఉందో కంప్లీట్ గా మీరు చూసినది హాల్. మనకి ఇక్కడ ఇందులో సీలింగ్ ఉంటే వీళ్ళు మనకి నీట్ గా పిఓపి చేసి అన్ని ప్రొవైడ్ చేసి లైట్స్ ప్రొవైడ్ చేసి సీల్కి అయితే పెట్టడం జరుగుతుంది. సో మీరు చూడొచ్చు. సో మంచిగా స్పేస్ అయితే ఉంది ఇక్కడ. మనకి సోఫా వేసుకున్నాం, మనకి అటు సైడ్ టీవీ స్టాండ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ వెంటిలేషన్ కోసం ఇందాక మీకు సెట్ బ్యాక్ చూసారా, ఆ సెట్ బ్యాక్ సైడ్ ఈ విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ విండోకి మనం ఇంతవరకు మన వీడియోలో ఇక్కడ చూడలేదు. సో డిఫరెంట్గా అయితే ఉంది, చూడవచ్చు ఒకసారి. ఇక్కడ ఇలా ప్రొవైడ్ చేశారు నెట్, అది మస్కిటోస్ రాకుండా ఓపెన్. మళ్ళీ అటు సైడ్ వచ్చేసి మనకి గ్లాస్ డోర్, అది గ్లాస్ విండో సెటప్ అనమాట. సో నీట్గా అయితే ఉంది, ఇది మంచిగా ఉంది. అండ్ మనకి చూసుకుంటే టీవీ స్టాండ్ అనమాట. సో ఇక్కడ చెప్పాను కదా ఇది మనకి కబోర్డ్స్ చేయలేదు ఇక్కడ కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ ఇక్కడ కానీ. సో మీరు కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా మంచి లుక్ అయితే ఉంటుంది. టీవీ స్టాండ్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సెల్ఫ్స్ అన్ని మంచిగా ఉన్నాయి, సైజుల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం వచ్చేసి డైనింగ్ హాల్లోకి వెళ్దాం. సో ఇదేదైతే ఉన్నారో ఏదైతే చూస్తున్నారో ఇది డైనింగ్ హాల్ అనమాట అనుకుంటా. సో డైనింగ్ హాల్ మంచిగా ఉంది. సో మనకి డైనింగ్ హాల్ పెట్టుకున్నా కూడా మంచి ఇదైతే ఉంటుంది. ఒక ఫ్రిడ్జ్, డైనింగ్ హాల్ అవన్నీ సెటప్ అయిపోతాయి. సో మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా చూడవచ్చు పిఓపి సింపుల్గా ఎక్కువ హడావిడి నీట్గా ప్రొవైడ్ చేశారు. అండ్ ఏదైతే కిచెన్ ఉంది ఇది, సో ఇదైతే చూస్తున్నారో మీరు కిచెన్ అనమాట. సో కిచెన్లో మనకి ఇలా సెల్ఫ్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు ఇది కొంచెం లైట్ లేదు, సో ఎక్కువ మీకు డార్క్ అనుకోవచ్చు. కిచెన్లో ఎక్కువ సేపు చూపించలేదు, లైట్ లేదు, అందుకు లఫ్ చూపించేశాను. సో మనకి కిచెన్లో ఏమంటారు పూజ రూమ్ ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ ఈ హౌస్లో పూజ రూమ్ అవైలబుల్ లేదు. మీరు ఒకవేళ వచ్చి మీరు కొని పూజ రూమ్ సెట్ చేసుకోవాలి అనుకుంటే మీరు వాస్తు ప్రకారం ఎక్కడో చోట కబోర్డ్స్ ఉంటాయి కదా, ఆ టైంలో చేయించుకోవచ్చు. సో అలా దాంట్లో ఏమి ఇబ్బంది. హాలు, ఒక డైనింగ్ హాల్ అండ్ కిచెన్ చూసారు. మనం బెడ్రూమ్స్లోకి వెళ్దాం. అండ్ ఇదేది డోర్ ఉందో ఇది బెడ్రూమ్లో కూడా ఓపెన్ అవుతుంది, మీకు చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ డోర్ అనమాట అది. అండ్ నేను చెప్పాను కదా రెనోవేట్ చేయించారని. సో మనకి హౌస్లో ఉన్న ట్యాప్స్ ఎవ్రీథింగ్ మనకి చేంజ్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మనకి డైనింగ్ హాల్లో కూడా డైనింగ్ ఉంటుంది, ఇంకో డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. డైనింగ్ హాల్ కూడా రావచ్చు బెడ్రూమ్కి. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, మనం ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్. మనకి ఇక్కడ అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి ఇండియన్ స్టైల్లో ఉంది. అండ్ మనకి ఎక్స్ట్రా థింగ్స్ ఏవో పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మీరు చూస్తే మనకు ఈ సైడ్ ఇందులో చూసి మీకు అక్కడ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఉంటుంది. సో మనకి హౌస్ చుట్టూగా సెట్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు, అంటే 4 sides సెట్ బ్యాక్ ఉంటుంది మనకి. అండ్ ఇక్కడ ఈ వాల్కి డిఫరెంట్గా ఇలా ప్రొవైడ్ చేశారు కలర్ అనేది.
అండ్ మనకి ఏసీ పాయింట్ కోసం ఇలా సపరేట్ సాకెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో పిఓపి చూడవచ్చు మీరు, సింపుల్గా అయితే చేశారు, హడావిడి లేదేమి. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు సెల్ఫ్స్ అయితే ఉన్నాయి, సో దీన్ని కబోర్డ్ చేయించుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది, లేదంటే ఇలా డైరెక్ట్ వాడుకోవచ్చు మీరు, అది కొన్న వారి యొక్క ఇష్టం అనమాట. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, మంచి సైజులో ఉంది. ఒక కింగ్ సైజ్ బెడ్ పైన మంచి ప్లేస్ అయితే ఉంటుంది. కిడ్స్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్ మనకి ఇలా సెల్ఫ్స్ అని ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అక్కడ సైడ్ చూడవచ్చు మీరు, ఒక వాల్కి డిఫరెంట్ కలర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనకి ఇక్కడ సాకెట్స్ కూడా ఉన్నాయి మంచిగా. అండ్ దీనికి కబోర్డ్ చేయించుకుంటే ఇంకా బాగా లుక్ అయితే ఉంటుంది. చూడవచ్చు పిఓపి కూడా ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా క్లాసిక్గా చేసి పెట్టడం జరిగింది. అండ్ మనకి ఇలా వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్ వాష్రూమ్ అనమాట. అటాచ్ వాష్రూమ్ పైన ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం మనకి థింగ్స్ పెట్టుకోవడానికి ఏమైనా ఉన్నాయంటే అక్కడ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుంది. సో మీరు చూడవచ్చు అక్కడ ట్యాప్స్ అన్ని కంప్లీట్ కొత్తగా వేపించడం జరిగింది. సో ఏదైతే ఈ వాష్ అండ్ మనకి ఇక్కడ ఒక విండో కూడా ఉంది వెంటిలేషన్ కోసం కిడ్స్ బెడ్రూమ్లో. అంటే కిడ్స్ బెడ్రూమ్ అన్నా కూడా మనకి ఇది చాలా ఇరుగ్గా అయితే లేదు, కొంచెం మంచి సైజులోనే అయితే కిడ్స్ బెడ్రూమ్ ఉంది. కంప్లీట్ వీడియో చూసాను అనుకుంటాను. సో ఒకవేళ చూడలేదు, మీరు అలా స్కిప్ చేసుకుంటూ వచ్చిన ముందుకి అనుకుంటే సో కంప్లీట్గా హౌస్ వీడియో మళ్ళీ చూడండి. అండ్ మీరు ఒకవేళ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తే మీరు ఎలిమెంట్స్, హౌస్లో ఉన్న ఎలిమెంట్స్ అని మిస్ అవుతారనమాట. సో అలా కాకుండా మీరు కంటిన్యూ స్కిప్ చేయకుండా చూస్తే ఇంకొక ఐడియా ఉంటుంది. హౌస్ ఒక రేట్ మనం చెప్తాం కదా, ఆ రేట్కి వర్తా లేదా అనేది మీకు ఐడియా వస్తుంది అనమాట. విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి మనకి 30-40 సైజులో ఉంటుంది. ప్లేస్ ఏదైతే ఉందో అంటే 2.75 సెంట్స్. సో అందరికీ నచ్చే సైజ్ అనమాట, 30-40 సైజ్ హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి. సో మీరు వచ్చి చూస్తే రియాలిటీలో మీకు అర్థమవుద్ది అనమాట. హౌస్ 5 years ఓల్డ్ అనుకున్నా కూడా మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు హౌస్లో. సో మీరు వచ్చి చూస్తే క్లారిటీగా చెప్పాను కదా. ఇంకోటి మన పూజ రూమ్ ఒకటి లేదు, మీరు కొన్ని పూజ రూమ్ పెట్టుకోవాలనుకుంటే సో మీకు కావాల్సిన ఏరియాలో పూజ రూమ్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే సో మొత్తం హౌస్ మొత్తం రెనోవేట్ నీట్గా చేయడం జరిగింది. అంటే మనకి సెట్ బ్యాక్స్ కానీ చుట్టుపక్కల వెంటిలేషన్ కానీ చుట్టుపక్కల హౌసెస్ కూడా ఉన్నాయి. సుధిరెడ్డిపల్లి అంటే మీరు లాంగ్ అనుకుంటారు, కొన్ని రోజులు పోతే ఇది సిటీలో కలిసిపోద్ది. అంటే మళ్ళీ లాంగ్ డిస్టెన్స్ అయితే ఉండదు, ఎందుకంటే డిమార్ట్ చెక్ పోస్ట్లో వచ్చేసింది, హాస్పిటల్స్ ఉన్నాయి దగ్గరలో, అన్ని ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉన్నాయి, రవీంద్ర స్కూల్ ఉంది మంచిగా. సో ఇవన్నీ దగ్గర ఉన్నాయి. కొంచెం ఇంకో 2-3 స్కూల్ పడితే ఇంకా ఈ ఏరియా అనేది బాగా డెవలప్ అయిపోతుంది అనమాట. సో సిటీకి దూరంగా అనిపిస్తుంది, కానీ ఒక 2-3 రోజులు కంటిన్యూ తిరిగితే దానికి దూరం ఏమన్నా పడదు అంటే నేను చెప్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఎంకాపల్లి ఎల్లమ్మకి దగ్గరలో సుధిరెడ్డిపల్లి వెళ్ళే రూట్లో అయితే లొకేట్ అయి ఉంటుంది హౌస్. సో ఇప్పుడు మీకు తెలిసిందే చుట్టుపక్కల మొత్తం హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసి సేల్ చేస్తున్నాను అన్నట్టు. సో ఇది 5 years బ్యాక్ హౌస్, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో కొనేటప్పుడు మీరు వచ్చి టైం వేస్ట్ చేసుకోకూడదు అనమాట, ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ దగ్గర, విషయాల దగ్గర. అండ్ ఇదైతే ఉంది బోర్ అయితే ఉంటుంది ఈ హౌస్లో. హౌస్ ముందు 30 feet రోడ్ అయితే ఉంది. సో ప్రైస్ విషయానికి వచ్చేస్తే మనకి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 56 lakhs చెప్తా ఉన్నారు. 56 లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మన ఛానల్ నుంచి వచ్చినందుకు మీకైతే నేను మరీ డిస్కౌంట్ ఇప్పుడైనా నేను చూసాను అదనమాట. చెప్తున్నాను కదా, రేట్ వచ్చేసి 56 లక్షలు, కొంచెం నెగోషియబుల్తో అయితే ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. అండ్ ఈస్ట్ ఫేస్ హౌస్ అనమాట. సో మనకి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ హౌస్. సో బెడ్రూమ్ సైజులు అవన్నీ మంచిగా అయితే ఉన్నాయి. సో కబోర్డ్స్ లేవు. కబోర్డ్స్ వన్స్ మీరు కొన్ని చేసుకున్న తర్వాత సో ఇది మనకి ఇంకా కొంచెం గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది హౌస్లో. సో లేదు అలానే వాడుకుందాం అనుకుంటే కూడా ఇది మీకు వర్తీ హౌస్. అంటే మీరు ఏమంటారు అది, ఈ రేట్లో ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో ఇది మంచి హౌస్ అనమాట అనేది చెప్తున్నాను. ఎందుకంటే ఇటు మనకి మన వీడియోసే ఉన్నాయి 65 lakhs అలా. సో అదే పరిధిలో ఇది వచ్చేసి మనకి సేల్కి వచ్చేసింది. కొంచెం ఓల్డ్ కాబట్టి కొంచెం రేట్ తగ్గుతుంది, నాకు తెలిసిందే కదా మీకు, అదనమాట. సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, కొలీగ్స్, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు మన ద్వారా వాళ్ళకైతే మనం వచ్చి చూపించి మన దగ్గర నుంచి డిస్కౌంట్ ఇప్పిస్తాం. సో బయర్స్కి ఎలాంటి ఇష్యూ లేకుండా డాక్యుమెంటేషన్, లోన్స్ అలాంటి దాంట్లో కూడా మనం హెల్ప్ చేస్తాం అనమాట. అండ్ ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే మన ఛానల్ సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మన ఛానల్లో ఇంకా చాలా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.